దొరక్క ఆదివారం సెలవు దొరికితే గాలిపోయిన వాళ్ళకి ఇంట్లో కూర్చుంటామా? కూర్చోం కదా, గాలి వాళ్ళ బయట తిరగడానికి చూస్తాం. అందుకే పిల్లగాళ్ళందరికీ ఫోన్ చేసి బీచ్కి వెళ్ళిపోతాం అన్నాను. ఇలా ఫోన్ చేసాను లేదో ఒక బండి ఒక స్కూటీ వేసుకు వచ్చేసాడు. వీడి పేరు మీ అందరూ తెలిసిందే, వీరబాబు. వీడి పేరు మనోజ్, వాడి పేరు సతీష్, వీడి పేరు గణేష్, వాడి పేరు ప్రసాద్. ఒరే నువ్వు పిల్లగాడు కాబట్టి పిల్లగాడు అన్న చేసా నేను. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. గోడత్తన శ్యాము, ఆడి కోసం ఆగు, ఆడు వస్తే మనం బీచ్ ప్రయాణం మొదలెడదాం. అంటే ఇంకో హీరో అవుతున్నాడని చెప్పాం కదా, శ్యామ్ బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఉప్పాడు బీచ్కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్ల దూరం మా ఊరు నుండి. అంతకన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవ్వరి బండిలో కూడా పెట్రోల్ లేదు. ఫస్ట్ పిఠాపురం బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి. నా బండి అయితే ఎక్కడి వరకు వస్తుందో కూడా నాకు తెలీదు. ఎరకలపాడు వాటర్ ఫాల్స్ కదా. మనోడిది ప్యాడ్స్ ఛానల్ ఉంది, ఆసమ్ శ్యామ్ కుమార్ అని. ప్యాడ్స్ అయితే చాలా బాగుంటుంది, చూడండి, లింక్ పెడతాను చూడండి డిస్క్రిప్షన్ లో. ఈ స్కూటీ నుండి రకరకాల సౌండ్లు వస్తున్నాయి. ఏ పాటు కదిలిపోద్దో, బండి ఎక్కడ దగ్గర వెళ్తా డౌట్ నాకు. చెప్పు దానికి ఇంజిన్ ఉందా చూసిపోవడమేనా చెప్పు. సౌండ్లే డబ్బా సౌండ్ సౌండ్ ఎక్కడ చేస్తారు అది. ఎవడ భయ్యా వీడికి డ్రైవింగ్ ఇచ్చింది? పైన ఇసుకలు కూడా పెట్టుకెళ్తున్నాడా? ఇక్కడ బరకం కూడా సరిగ్గా కప్పలేదు. వెనకొచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది చూడండి, ఎంత దుమ్ము లేసిపోతుందో, ఇసుక అంతా కంట్లో పడిపోతుంది. అండ్ ఫైనల్ గా ఉప్పాడైతే రీచ్ అయిపోయాం. అసలు మా ప్లానింగ్ ఏంటో తెలుసా? ఫస్ట్ మనం శిల్పారామంకి వెళ్ళి ఫోటోషూట్ తీసుకుందాం, తర్వాత ఉప్పాడు బీచ్ లో స్నానం చేద్దాం, వీడియోస్ కూడా తీసుకోవచ్చు కదా అనుకున్నాం. మనం బయలుదేరిందే 4:30కి బయలుదేరాం. 4:30 అయిపోయింది అప్పుడే టైం వచ్చేసి. ఇంకా మనం మొత్తం రెండు కవర్ చేయాలంటే కుదరదు కదా, అందుకని చెప్పి శిల్పారామం క్యాన్సిల్ చేసాం. వచ్చే వారం అయితే శిల్పారామం ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి ఈ రోజు అయితే మాత్రం ఫుల్గా మనం ఉప్పాడు బీచ్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. ఏంటి లొకేషన్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా, చాలా సినిమాలో చూస్తుంటారు. ఉప్పిన సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఈ లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ ఫోటో షూట్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, చాలా బాగుంటుంది లొకేషన్ అయితేనే. వెళ్ళేదారులు ఎక్కడ మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆగిపోవడం, లొకేషన్ లో మన ఫొటోస్ కోసం ఎగబడిపోవడం. వీళ్ళు చూడండి బీర్ బాటిల్ కూడా తెచ్చేసుకున్నారు, ఫోటో షూట్ కోసం ఏర్పాటు చేసుకున్నారు మొత్తం అన్ని కూడానే. ఫోటో షూట్ మొదలెడదాం. ఇప్పుడు డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ అందరూ బయటకు వస్తారు. మన వాళ్ళు చూడండి సిఫర్ అక్కడ ఫోటోగ్రాఫర్లు అందరూ రెడీ అయిపోయారు. మనం తక్కువ కదా, మనం కూడా మొదలెడదాం. రాశాం బ్రో, ఫోటో తీసుకొచ్చి మనం బ్రహ్మాండం లొకేషన్ అయితేనే. మంచి టైంలో వచ్చాం. టైం వచ్చేసి 4:40 అవుతుంది. బండితో ఫోటోలు కావాలి కన్నా, బండి అక్కడ తెచ్చుకోండి. సౌద్ అంటే బండి మంచి వీడియో చేస్తాం చూసుకోండి. సౌద్ బండి పడి చేస్తే బాగుంటుంది. మరి పాదమ్మా తీసుకెళ్ళు. వీడు బండి రా లేపు మళ్ళీ రే కొడేరే. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ దేనికి లేదు ఇప్పుడు? ఫొటోస్కా? ఫోటోషూట్ గా ఎంతగా తెగించారా మొత్తానికి మీరు? ఫోటోషూట్ కి ఇంత బాగా తెగిస్తారనుకోదు. నేను ఇంటి పిక్చర్ తీరెట్టుకు వచ్చేసారు ఫోటోషూట్ కి. నేను తిన్న ఫోటో తీద్దాను ఇప్పుడు బాబు. మేమే ఫోటోలకి ఎంత బాగా తెగించారా.
వేడివేడిగా పల్లి బీచ్ చేసి వచ్చినాం. ఒప్పటి బీచ్లో ఉన్నాం. ఒప్పటి కాకినాడ మధ్యలో ఉన్నాం. మనకు వస్తుంది ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఈరోజు. దేనికి వచ్చా? కంగ్రాచులేషన్స్. వీళ్ళకే మాకు సంబంధం లేదు. కొడగాల చెప్తున్నాను ఐఫోన్ అందుకే కొనుక్కోకూడదు. సరిపోతుంది అయిపోతుంది. బ్రో రెండు బ్రో ఎంత మాట అన్నాడంటే మన సబ్సిడీ అన్నా కదా ఇక్కడ ఫోటో తీసుకోలేదు. చెప్పండి నమ్మకండి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం వీడియోస్ అన్నీ. నా రీల్స్ అయితే అయిపోయి నేను షూట్ చేసుకున్నాను. ఈ రీల్స్ చేయడం గంట నుంచి షూట్ చేస్తున్నాను నేను. నాకు ఆ వీడియో నచ్చలేదు, నాకు ఈ వీడియో నచ్చలేదు, ఇంకే వీడియో నచ్చితే అర్థం కావట్లేదు వీడికి. ఐఫోన్ తెచ్చి తప్పు చేయనిపిస్తుంది ఈరోజు. గంట నుంచి ఫోటో దొబ్బేత్ర పెట్టుకోవాలి. ఏ ఫోటో కావాలో ఏ వీడియో కూడా అర్థం కావట్లేదు. అర్జున్ డబ్బు కుర్రాడు వీడియో చేస్తున్నావు చెప్పి మళ్ళీ ఒక్క చేస్తాం అన్న ఒక్క సెల్ఫీ కావాలన్నా వీడియో నాకు ఆసంట. వచ్చిన గంట సేపు కూడా వేస్ట్ చేయకుండా టైము రకరకాల వీడియోస్ అయితే షూట్ చేస్తాం. ఇప్పుడైతే నేను ఒక వీడియో షూట్ చేస్తున్నాను అమ్మ పేరుతోటి. అది లాస్ట్లో యాడ్ చేస్తాను. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒరే ఏ ఊరే మీది? ఏ ఊరే? ఏ ఊర్రా? మీ ఊరి ఎవరన్నా ఉందా? చెప్పాలంటే మంచి టైంలో వచ్చాం మేము. మంచి సన్లైట్లో వచ్చాం. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. సన్ కరెక్ట్గా మనకి ఫోకస్ మన ముఖమే పడుతుంది కాబట్టి ఫేస్ మీద ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది ఐఫోన్ అయితేనే. ఇది చూడండి ఎంత క్యాప్చర్ చేస్తుందో. హై క్వాలిటీ మొత్తం పిక్స్ కూడా వస్తున్నాయి, వీడియోస్ కూడా వస్తున్నాయి. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే నేను షూట్ చేశాను. అవన్నీ లాస్ట్లో పెడతాను, కొన్ని చూడండి. ఎంతైనా మన ఆంధ్రాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి కదా. పైగా ఇలాంటి మంచి లొకేషన్స్ అయితే మన ఆంధ్రాలో చాలా ఉన్నాయి. ప్రకృతి వడిలో ఉన్నట్టు మన ఫీలింగ్ అయితేనే. ఇక్కడ ఏదో కానీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతున్నట్టు ఉంది. ఎంత పెద్ద శారీ ఉందో చూడండి. ఇద్దరు పట్టుకున్నారు మళ్ళీ శారీని. సరే మా ఉంటాను. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం లేదో ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళి మావా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా.